జై తెలంగాణ. అందరికీ నమస్కారం. సింగరేణి కార్మికుల కోసం వారి డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ బోర్డు పెట్టే విషయమై గత నెలలో తెలంగాణ రక్షణ సేనను అదేవిధంగా హెచ్ఎంఎస్ నుండి మేము ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించడం జరిగింది. మీరు కనుక మెడికల్ బోర్డు పెట్టకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తే వెంటనే ప్రభుత్వం పోయిన నెలలో మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మరి 1 month అయిపోతా ఉంది. ఈసారి పెట్టేటటువంటి ఊసే లేకుండా పోయింది. మేము ఈ మాట కూడా పోయినసారి చెప్పినాం. మీరేదో మేము అడిగినప్పుడు 1 నెల పెట్టి మళ్ళీ ప్రతి సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టొద్దు కార్మికుల్ని. పెండింగ్ ఏవైతే ఉన్నాయో 2000 మందివి మెడికల్ బోర్డులో పెట్టుకొని అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా పూర్తయ్యేంత వరకు ఎవ్రీ మంత్ ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెలలో తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలని కూడా హెచ్ఎంఎస్ నుండి తెలంగాణ రక్షణ సేన నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్నటి దాకా మనం చూసినాం, అలియాస్ పేర్లతోని ఇబ్బంది పడి ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి వారిని విచిత్రం ఏంటంటే ప్రభుత్వం స్పందించలేదు, కానీ అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఏదైతే ఆ పార్టీ యొక్క యూనియన్ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళ హక్కుల్ని కోల్పోయేటట్టు చేసిండ్రో అదే సాంబశివరావు గారు నిన్న వెళ్ళి వీరితో దీక్ష విరమింపజేసారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కూనంనేని గారిని, మరి మీరు వాళ్ళతో దీక్ష విరమింపజేసారు కదా, వారి హక్కుల్ని ఏమన్నా కాపాడేటట్టుగా వారికి జాబులు ఇప్పిస్తారా? ఏంటి సొల్యూషన్? ఎందుకోసం వాళ్ళని విరమింపజేసిండ్రు? ఇదివరకు అన్ని యూనియన్లు ఒప్పుకొని అఫిడవిట్ తీసుకొని మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అందరం మేము మాట్లాడినప్పుడు ఎగ్గొట్టింది మీరే. మళ్ళీ ఇప్పుడు పోయి వాళ్ళని దీక్ష విరమింపజేసేది కూడా మీరే. ఈ ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదు. మీ యొక్క ఈ డ్యూయల్ యాటిట్యూడ్ని మొత్తం సింగరేణిలో ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, నోటీస్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మీరు వెళ్ళండి, కన్విన్స్ చేయండి, అర్జెంటుగా అఫిడవిట్ తీసుకొని ప్రభుత్వం నుంచి అలియాస్ పేర్లు ఉన్న వారికి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ యువ మిత్రులందరూ కూడా మీరు చేసినటువంటి దీక్షకు సంపూర్ణంగా హెచ్ఎంఎస్ తరఫున తెలంగాణ రక్షణ సేవ తరఫున మా మద్దతు ఉంది. నైతికంగా మీతో మేము ఎప్పుడు కూడా ఉన్నాం. ఈ ఇష్యూ కోసం ఫైట్ చేస్తామని తెలియజేస్తూ ఇమ్మీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి, అలియాస్ నేమ్ వారికి సొల్యూషన్ చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్, జై టిఆర్ఎస్.